హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము ట్రిప్కి అయితే వెళ్తున్నామని. ఆ ట్రిప్ కోసం ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నానండి. యాక్చువల్లీ ఈ శారీ నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు, అందుకే స్పెషల్ డే కోసం వేసుకుందామని బయటికి తీసాను. ఇప్పుడు శారీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ శారీకి ఆల్రెడీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించాను. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ భలే గుర్తొస్తాయి కదా లాస్ట్ మినిట్లోను. శారీ బయటికి తీసాకే తెలిసింది దీనికి అంచులు ఇంకా స్టిచ్చింగ్ చేయలేదని. ఎన్ని రోజులు ఖాళీగా ఉన్నా మాత్రం ఇలాంటివి ఒక్క రోజు కూడా గుర్తురావు. సడన్‌గా లాస్ట్ మినిట్‌లో మాత్రమే ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. అందుకే ఇప్పుడు నా సిజర్‌కి, నా మిషన్‌కి రెండిటికి పని చెప్పే టైం వచ్చేసింది. ఈ మిషన్ కూడా ఆల్మోస్ట్ 8 మంత్స్ అయిపోయింది నేను యూజ్ చేయక. మళ్ళీ ఈరోజే యూజ్ చేస్తున్నాను. ఇన్ని రోజులైంది కదా యూజ్ చేయక. అసలు ఆన్ అయితదా లేదా అనైతే నాకైతే చాలా భయమేసింది. మొత్తానికైతే ఆన్ అయింది, ఏం ప్రాబ్లమ్ లేకుండా. ఎన్ని రోజుల నుంచి ఖాళీగున్నా ఇలాంటివి మాత్రం అస్సలు గుర్తురావు. ఇలా పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు మాత్రమే అన్నీ గుర్తొస్తాయండి. నాలాగే మీకు కూడా అంతేనా? ఏమంటారు మరి? కామెంట్ చేసేయండి. ఈ ఇది స్టిచ్చింగ్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ, ఎక్కడ సౌండు అలా ఏ ప్రాబ్లమ్ లేకుండా జస్ట్ నార్మల్‌గానే వచ్చింది. దానికైతే నేను చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ యూజ్ చేయక కూడా 8 మంత్స్ పైనే అయింది మిషను. హోమ్ పర్పస్‌గా అయితే ఇలాంటి మిషన్‌లు చాలా బాగా వర్క్ అయితాయండి. ప్రతి ఇంట్లోనూ డెఫినిట్‌గా ఇలాంటి మిషన్ అయితే ఒకటైతే ఉండాలి. చూడండి, ఇక్కడ నేను జిగ్‌జాగ్ ఏస్తున్నాను. చాలా నీట్‌గా వచ్చింది ఫినిషింగ్ అంతాను. నాకు ఈ మిషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా శారీ పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లగేజ్ ప్యాక్ చేసేద్దాం రండి. ఈ లగేజ్ ప్యాక్ చేయడానికైతే నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఇదొచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. ఈ బ్యాగ్ కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పెద్ద పెద్ద బ్యాగులు ఎందుకులే, పెద్ద బ్యాగ్‌లో సర్దేస్తే నా ఒక్కదానివే సరిపోతాయి డిక్కీ మొత్తం. ఇంకా పెద్దమ్మ వాళ్ళు, అన్న, బావ వాళ్ళు వీళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఇలా చిన్న బ్యాగ్‌లో అయితే సర్దేశాను. ఇక్కడ మా చిన్నోడికి ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇది కూడా మింత్రాలోనే తీసుకున్నాను. దీనికేంటంటే ప్యాంటు రాలేదండి. మేము చూసుకోకుండా బుక్ చేసేసాము. ఇంకా లాస్ట్ మినిట్‌లో మనం రిటర్న్ పెట్టేదానికి కూడా ఇంకో కొత్త డ్రెస్ లేదు కాబట్టి, లాస్ట్ టైమ్ సంక్రాంతికి తీసుకున్న డ్రెస్‌తో ఉన్న ప్యాంట్‌కి పేరప్ చేద్దామని ఇంకా రిటర్న్ అయితే పెట్టలేదు. ఇక్కడ చూడండి, నేనేదో పని చేసుకుందాం అనుకుంటే వీళ్ళు నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తున్నారో. సగం టైం అంతా వీళ్ళతోనే సరిపోతది. ఏ పని జరగదు నాకైతేను. డ్రెస్ క్వాలిటీ మాత్రం బావుంది. విత్ ప్యాంట్ ఉన్న డ్రెస్సు, వితౌట్ ప్యాంట్ ఉన్న డ్రెస్సు 2 కాస్ట్ అయితే సేమేను. కానీ నేనే చూసుకోకుండా బుక్ చేసేసాను. కానీ లాస్ట్ మినిట్‌లో ఇంక మనం చేసేదేం లేదు గదా! అందుకే నేను రిటర్న్ అయితే పెట్టలేదు. ఇంకా ఈ డ్రెస్సులొచ్చేసి మా ఆయన తీసుకున్నారు పిల్లల కోసమని. 2 సేమ్ మ్యాచింగ్ ఉండాలనేసి. సైజులొక్కటే డిఫరెంటు. ఇవి గూడా మింత్రాలోనే తీసుకున్నాము. క్వాలిటీ అయితే చాలా బావున్నాయి. మొత్తానికైతే అలా లగేజ్ ప్యాక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ అంతా ప్యాక్ చేసేద్దాం రండి. ఈ ఫుడ్డొచ్చేసి ఇవి కారం బొరుగులు. పెద్దమ్మొచ్చారు ఇంటికి. పెద్దమ్మే చేసిందివి. వెళ్ళేదే లాంగ్ జర్నీ కదా! అందుకే కొన్ని ఎక్కువే ప్యాక్ చేస్తున్నాము. అందులోనూ ఫారెస్ట్ ఏరియా కాబట్టి మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైము. అక్కడ రెస్టారెంట్లుంటాయా లేదా అనేదైతే తెలీదు. అందుకే కొన్ని ఎక్స్‌ట్రానే ప్యాక్ చేస్తున్నాము. అందులోనూ పిల్లలతో వెళ్తున్నాం కదా! ఇంకా ఇవొచ్చేసి నేను లాస్ట్ వ్లాగ్‌లోనే చెప్పాను గదా, బెల్లం గవ్వలు చేశానని. అవే ఇవి. వీటి కోసమే ఈ ట్రిప్ కోసమే చేశాను. చాలా బావున్నాయి టేస్ట్ గూడాను. ఇంకా కొన్ని బేకరీ నుంచి గూడా కొన్ని మా ఆయన తీసుకొనొచ్చారు వచ్చేటప్పుడు. ఇవొచ్చేసి చెనిక్కాయలు, పచ్చి చెనిక్కాయలు ఊరు నుంచి నాన్న వాళ్ళు పంపించారు. ఇక్కడ పూరీలు ప్యాక్ చేశాను. అవి ఇక్కడ చూపించడం మర్చిపోయాను అంతేను. దానికోసం పొడి. ఫుడ్‌కంతా ఒక బ్యాగ్ సెపరేట్‌గా పెట్టేశాను. ఇంక అలా బ్యాగులన్నీ ప్యాక్ చేశాక నైట్ పడుకునేపాటికి 11 అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచేసి మార్నింగ్ తినడానికి టిఫిన్ అంతా ప్రిపేర్ చేసేసుకొని, దేవుని దీపం అన్ని పూజలన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 5:30 అలా అయింది. 4కే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ మార్నింగ్ టిఫిను, పూజలు అన్నీ అయిపోయేపాటికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికే ఎర్లీ మార్నింగే లేచాను. ఇంక మా శ్యాము వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడికొచ్చాక వీళ్ళ ఇంటి పక్కనే వినాయకుని టెంపుల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళేసొచ్చాము. ఇక్కడ పూజంతా కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళే లోపల మా మేడం గారినైతే లేపేశారు వీళ్ళు. మేమొచ్చేపాటికి ఇంకా పడుకొనే ఉండింది. మేము పూజ చేసుకొనొచ్చేపాటికి ఇంకా లేపేసి ఇంకా అలా బాయ్ చెప్పేస్తుంది. ఎందుకంటే శ్యాము రాలేదు కాబట్టి. జున్ను అయితే నిద్ర లేవగానే మమ్మల్ని చూసేపాటికి చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉంది. ఇంకా ఈ దొంగ ప్రేమలన్నీ కంప్లీట్ అయిపోయాక అలా స్టార్ట్ అయిపోయాము. నేను మాత్రం ఇక్కడ హార్ట్‌ఫుల్‌గానే బాయ్ చెప్తున్నాను శ్యాముకి. మిస్ యూ శ్యాము. అలా మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ 8:30 కల్లా టిఫిన్‌కైతే ఆపేసాము. ఇక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము. ఇది హైవే పక్కనే ఉంది. ఈ ప్లేస్ ఎవరిదో గానీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఒక హాఫ్ అన్ అవర్ మీ ప్లేస్ మేము యూజ్ చేసుకున్నందుకు.
నేను ఇంటి దగ్గరే మార్నింగే లెమన్ రైస్, కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకొని వచ్చాం కదా! అందుకే ఇక్కడ అంతా మొత్తం అంతా ఓపెన్ చేసేసి హ్యాపీగా ఒక చాప తెచ్చుకొని ఇక్కడే కాసేపు అలా టైమ్ స్పెండ్ చేసి వెళ్తున్నాము. ఎందుకంటే మాకింకా చాలా టైం ఉంది. అందుకే చాలా నిదానంగా వెళ్తున్నాము. మీలో ఎంతమందికిష్టం ఇలా బయట ఔట్ సైడ్ ఫుడ్ తినడం? నాకైతే చాలా ఇష్టం. నేనెప్పుడు లాంగ్ జర్నీకి మేమెప్పుడు ప్లాన్ చేసుకున్నా గూడా మేము కంపల్సరీ ఒక్క పూటైతే భోజనం డెఫినెట్‌గా తీసుకెళ్తాను నేను. ఈ ముగ్గురు చిచ్చుపిడుగులు తినేపాటికి చాలా టైం అయిపోయింది. అలా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తినేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగే లేవడం వల్ల నాకైతే ఫుల్లు నిద్రొచ్చేస్తాంది. వీళ్ళైతే అస్సలు పడుకోలేదు పిల్లలు. ఇంక మధ్యలో ఇక్కడ ఆపమన్నాను టీ తాగడానికైతే. ఇక్కడ ఏ టూ బీ దగ్గరైతే ఆపారు. బయట చూడ్డానికి ఇంత బాగుంది కదా! అంటే నీట్‌గా అంతా మెయింటెనెన్స్ అంతా చాలా బావుంది కదా! ఇక్కడ టీ చూసారా? ఈ టీ గురించి నేను మళ్ళీ చెప్తాను. తాగేటప్పుడు చెప్తాను మీకు. చూడండి లోపల గూడా ఎంత బాగా నీట్‌గా మెయింటైన్ చేశారు కదా! వాష్‌రూమ్స్ అయితే అంతే దరిద్రంగా మెయింటైన్ చేశారండి. అస్సలు నచ్చలేదు వాష్‌రూమ్స్ అయితే. మరి ఇలా ఉంటాయనైతే నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ మధ్య ఆల్‌మోస్ట్ ఏ టూ బిలో అంత మెయింటెనెన్స్ లేదనిపిచ్చింది నాకైతే ఎక్కడికి వెళ్ళినా కూడాను. ఇంకా నా ఫేస్‌లోనే తెలిసిపోతాంది మీకు ఎంత డిసప్పాయింట్ అయ్యాననేది. పొద్దున్నేనే వేడి వేడి టీ తాగుదామని ఆపితే, ఆయనేమో అసలు చల్లగా అయిపోయిండే టీ ఇచ్చాడు. అది టీనా లేదంటే కూల్ డ్రింక్ అనేది కూడా తేడా తెలియట్లేదు. ఇంకా దాని గురించి నేను ఏం చెప్పాలనేది గూడా నాకింకా తెలియట్లేదు. అది రిటర్న్ ఇచ్చేసి ఇంకోసారయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ టీ వచ్చేసి 42 ఆర్ 45 కాస్ట్ గూడా చాలానే. కాస్ట్ అంత పెట్టినప్పుడు అంతే క్వాలిటీ గూడా మెయింటైన్ చేయాలి గదా! అదైతే అస్సలు లేదిక్కడ. ఇదైతే పొద్దున్నేనే ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. కాఫీ ఆర్ టీ ఏదైనా వేడి వేడిగా తాగితేనే గదా! అది తాగిన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. మీరేమంటారు చెప్పండి మరి? ఇక్కడ అన్నా చెల్లెళ్ళు ఎంత బుద్ధిగా ఆడుకుంటున్నారో గదా! మీరు చూసినంత బుద్ధిగా అయితే ఏముండరు వీళ్ళసలు. కాసేపే గొడవ పడతారు. కాసేపే నవ్వుకుంటారు. కాసేపు ఏడుస్తారు. బాబోయ్! మామూలు యాక్షన్‌లు గాదు. వీళ్ళనింకా 2 డేస్ భరించాలి. ఒకరికేది కావాలంటే మిగిలిన ఇద్దరికి కూడా అదే కావాలి. సేమ్ అదే కావాలి. ఇంక వేరేది ఏది వద్దు. ఎన్ని చూపించినా కూడా వద్దంటారు. అట్లుంటది మరి మాతోటి. ఇంక మొత్తానికి అందరిలోనూ కాంప్రమైజ్ అయ్యేది ఎవరంటే తన్మయి మాత్రమే. పాపం ఏం చెప్పినా కూడా వింటది. వీళ్ళిద్దరే అస్సలు విననే వినరు. ఇదండి మా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేయండి.